చాలామంది తప్పిదం చేస్తారు. అవిశ్వాసులను వివాహం చేసుకున్న తర్వాత అనేకమైన ఇబ్బందుల్లో పడడం మనం చూస్తాం. అనేకమైన సాక్ష్యాలు వింటాం. దేవునికి దూరం కావడం చూస్తాం. అయ్యో వారు నాకు నచ్చారు కదా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, నాకు షాక్ వచ్చింది, లేకపోతే నాకు బబుల్స్ వస్తున్నాయి. ఇది కాదు. నీ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోవాలా, అయ్యో నన్ను చాలా లవ్ చేస్తాడు, కేర్ చేస్తాడు, నేను ఏమన్నా నాకు వెంటనే అటెండెన్స్ ఇస్తాడు. దట్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. అవన్నీ ఇంపార్టెంట్ కాదు. అవి ఇంతలో ఉండి ఇంతలో మాయమైపోయేవి అని జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ గ్రంథము నీకేం చెప్తున్నదంటే, నీవు అవిశ్వాసులతో జోడి ఉండకూడదు అని చెప్తుంది. నువ్వు అవిశ్వాసులని ఒకవేళ నీ జీవితంలో ఉన్నట్లయితే నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు చేసుకునేది ఏదైతే ఉన్నదో దేవునికి విరుద్ధమనేది జ్ఞాపకం చేసుకో.